వాదనలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఇక మరోవైపు ఈడీ తరపున పెద్ద ఎత్తున కూడా వాదనలు కొనసాగుతున్నాయి. ఈడీ లిక్కర్ కేసులో ప్రధాన సూత్రధారుడుగా అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారనే అంశాన్ని చాలా స్పష్టంగా కోర్టు ముందు ఈడీ తన వాదనలు వినిపిస్తుంది. మొదటి నుంచి కూడా ఆయన లిక్కర్ కేసులో కుట్రదారుడు కావచ్చు, ప్రధాన సూత్రధారుడు కావచ్చు, ఈ అన్ని అంశాలకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ పాత్ర పెద్ద ఎత్తున ఉందని చెప్తున్నారు. ఇక సౌత్ లాబీకి సంబంధించి దాదాపు 45 కోట్ల రూపాయలు హవాలా ద్వారా చేతులు మారాయి. వాటన్నిటిని కూడా గోవా ఎన్నికల్లో వినియోగించారు. గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టినంతా కూడా హవాలా ద్వారా వచ్చిన 45 కోట్లు మాత్రమే అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. మరోవైపు 5.5 లక్షల లంచాల రూపంలో కూడా ఇచ్చాము. మద్యం ద్వారా వచ్చిన లిక్కర్కి సంబంధించి వచ్చిన నిధులన్నింటినీ కూడా దారి మళ్లించారనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఒక సౌత్ గ్రూప్కి సంబంధించిన 100 కోట్ల లాబీ కాదు, పెద్ద ఎత్తున కూడా కోట్ల రూపాయలకు సంబంధించిన లాబీ ఇందులో జరిగింది. కోట్ల రూపాయలకు సంబంధించిన ధనమంతా కూడా వివిధ రూపాల్లో తరలించారనే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఇందులో చాలా పెద్ద ఎత్తున ఉంది. విజయ్ నాయర్ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, అదేవిధంగా అభిషేక్ బోయిన్పల్లి కావచ్చు, విజయ్ నాయర్ కావచ్చు, అదేవిధంగా మాగుంట రాఘవరెడ్డి కావచ్చు, వీరంతా కూడా ఇచ్చిన అప్రూవల్ స్టేట్మెంట్లో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా వారి స్టేట్మెంట్లో కూడా కేజ్రీవాల్ చాలా సూత్రధారిగా పాత్రధారిగా ఉన్నారనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. మరోవైపు లిక్కర్ కేసు సంబంధించిన అంశంలో ఎమ్మెల్సీ కవితతో కలిసి ఇందులో పూర్తిగా కీలకదారులుగా ఇద్దరు ఉన్నారు, ఇద్దరు కలిసి పనిచేద్దామని కేజ్రీవాల్ స్వయంగా కవితతో చెప్పారు. కవిత కూడా గత విచారణ జరుగుతున్న సందర్భంగా కవిత కూడా అనేక అంశాలు కూడా ఇందులో ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఈడీ అవే అంశాలను కూడా చాలా ప్రస్ఫుటంగా ఇందులో అంశాలను కూడా ప్రస్తావించింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో భాగంగా సీఎం కేజ్రీవాల్ కవితను కలిశారనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కలిసి పనిచేద్దామని కవితతో సీఎం కేజ్రీవాల్ చెప్పారనే అంశాన్ని కూడా ఈడీ కాసేపటి క్రితమే తన వాదనలో వినిపించింది. ఇక విజయ్ నాయర్ అరవింద్ కేజ్రీవాల్ కొరకు పనిచేస్తున్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ఈడీ అందులో పేర్కొంది. గోవా ఎన్నికల సమయంలో దాదాపు 45 కోట్ల రూపాయలు చేతులు మారాయి, హవాలా రూపంలో వచ్చాయని చెప్తున్నారు. విజయ్ నాయర్ నివాసంలో ఫోన్ కాల్స్ ద్వారా రికార్డ్ అయిన అంశాలని కూడా చాలా స్పష్టంగా వారికి సంబంధించిన ఆధారాలు కూడా మా వద్ద ఉన్నాయనే అంశాన్ని కూడా ఈడీ మరో అంశాన్ని కూడా కోర్టులో చెప్పింది. ఇక విజయ్ నాయర్కి సంబంధించిన కంపెనీ నుంచే ఆధారాలు సేకరించామనే అంశాన్ని కూడా చెప్పారు. 45 కోట్ల రూపాయలు హవాలా రూపంలో తరలించామనే అంశాన్ని చెప్పారు. పెద్ద మొత్తంలో నిధులు వివిధ వ్యక్తుల చేతుల ద్వారా మారాయనే అంశాన్ని చెప్పారు. ఇక అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు మాట్లాడుతూ కొద్దిసేపటి క్రితం ఆయన వాదనలు వినిపిస్తూ కూడా లిక్కర్ నేరాల ద్వారా వచ్చిన ఆదాయం కేవలం 100 కోట్లు మాత్రమేనని సమర్పించారు. కానీ అనేక కోట్ల రూపాయలు చేతులు మారే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ డబ్బు గోవా ఎన్నికల్లో వినియోగించారని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో దాదాపు కేసు తుది దశకు వచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. ఈ కేసులో 16 మందిని మొత్తానికి అరెస్ట్ చేశారు. అందులో ఎమ్మెల్సీ కవిత 15వ మెంబర్, తాజాగా అరవింద్ కేజ్రీవాల్ 16వ మెంబరు. దాదాపు ఈ కేసులో అందరిని ఇన్వెస్టిగేషన్ చేశాము, అనేక మంది నుంచి సమాచారం సేకరించాము, అనేక మంది విచారణ అనంతరమే అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశామనే అంశాన్ని కూడా కోర్టు ముందు వివరించారు.